హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే బొమ్మరిల్లు రిలీజ్ చూస్తున్నాను అండ్ ఇట్స్ బీన్ వెరీ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ థింక్ లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ మూవీ చూస్తున్నాను నేను. బొమ్మరిల్లు ఫాదర్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది కదా. అంటే టిపికల్ బొమ్మరిల్లు ఫాదర్. ఇప్పుడు ఎవరన్నా ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్ ఉన్నా లేదా కొడుకు కూతుర్లకి లైక్ తన ఒపీనియన్ చెప్పిన తన సెలెక్షన్ చేసిన బొమ్మరిల్లు ఫాదర్ అనేది ఒక ట్రేడ్ మార్క్ లాగా అయిపోయింది కదా. అట్లా బ్రాండ్ అయిపోయింది అండ్ లైక్ అట్లా కల్ట్ క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆ టైంలోనే లైక్ ఇంత లైక్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ లిటరల్లీ ఇప్పటికీ అదే ఫీల్ ఉంది. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పాస్ అయిపోయింది కదా. ఎన్ని ఇయర్స్ పాస్ అయినా కూడా ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కానీ జెనీలియా గారి క్యూట్నెస్ కానీ హాసిని రోల్లో సిద్ధార్థ్ గారు లైక్ వాళ్ళ నాన్నని తిట్టుకునేది కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అవన్నీ ఇప్పుడు తలుచుకున్నా కూడా లైక్ మీకు లైక్ మెస్మరైజింగ్ అనిపిస్తుంది. అండ్ లైక్ వెరీ రిఫ్రెషింగ్, ఏమంటారంటే లైక్ వెరీ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అండ్ అట్లే మీకు ఏమంటే ఆ బొమ్మరిల్లు ఫ్యామిలీ ఉంటారు కదా, లైక్ సిద్ధార్థ్ గారి ఫ్యామిలీ. అది చూసినా కూడా మీకు ఒక టిపికల్ లైక్ అంటే ఒక టిపికల్ స్ట్రిక్ట్ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు కదా, అట్లే లైక్ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం అంటారు కదా, లైక్ జాయింట్ ఫ్యామిలీ. అట్లా ఆ ఫీల్ వస్తుంది మీకు. ఆ క్యారెక్టర్స్ కానీ వదిన కానీ వాళ్ళంతా అక్క కానీ. లిటరలీ సూపర్ ఉంది మూవీ. అండ్ ఎక్స్పెషల్లీ ఆ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ. అంటే లైక్ హీరో హీరోయిన్ వెంట పడేది ఉండదు, హీరోయిన్ హీరో వెంట పడేది ఉండదు. ఏమంటే లైక్ ఆ బాండ్ పెరుగుతూ ఆ బాండ్ బిల్డ్ అవుతూ ఒక లవ్ స్టోరీ ఫ్రేమ్ అవుతుంది. అండ్ లిటరలీ ఇప్పటికీ అట్లే కల్ట్ క్లాసిక్ ఉంది. అండ్ లిటరలీ సూపర్ ఉంది మూవీ. అండ్ అంటే సింపుల్ లవ్ స్టోరీనే, లైక్ పెద్ద ఏం ట్విస్ట్ టర్న్స్ కూడా ఏం లేవు. సింపుల్ లవ్ స్టోరీనే వే దే ప్రజెంటెడ్ కదా, లైక్ వే దే షోడ్ ఆన్ స్క్రీన్ కదా, అది ఇప్పటికే అట్లే ఉంది. ఇప్పటికే అంతే మెస్మరైజింగ్ ఉంది. అండ్ లిటరలీ సూపర్ ఉంది. కోటాగర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీలో. అది కూడా బాగా వచ్చింది. అండ్ లాస్ట్లో లైక్ ఆ డిస్కషన్ ఎప్పుడు లైక్ అది ట్రేడ్ మార్క్ డిస్కషన్ కదా, సిద్ధార్థ్ గారు చెప్తారు కదా లైక్ అంతా మీరే చేస్తారని. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు రియలైజ్ అయ్యేది కానీ. అండ్ అంటే అంత అంటే అంత తన రోలే ఉంది. 24 ఇయర్స్ కొడుకుదేం లేదు, అంత తన ఇన్ఫ్లుయెన్సే ఉంది. అండ్ లాస్ట్లో రియలైజ్ అయ్యేది కానీ. లిటరలీ సూపర్ ఉంది. అండ్ ఇప్పటికీ ఆ సాంగ్స్ ఎంత క్లాసిక్ అంటే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వచ్చే సాంగ్స్ కానీ సూపర్ ఉన్నాయి అన్నీ. మధ్యలో వచ్చే బిట్ మ్యూజిక్ అని. అండ్ నా ఫేవరెట్ ఆబ్వియస్లీ అప్పుడో ఎప్పుడో. ఆ సాంగ్ ఇప్పటికీ లైక్ కల్ట్ క్లాసిక్గానే ఉంటుంది. అండ్ లిటరలీ అంటే ఒక నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఎప్పుడు బోర్ కొట్టిందంటే మధ్యలో యాడ్స్ చేస్తారు కదా, లైక్ పీవీఆర్ ఐనాక్స్లో ఒక 20-30 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్స్ చేస్తారు కదా, ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు, ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు. అదొకటే బోర్ కొట్టింది నాకు. అది తప్పితే లైక్ మూవీ ఒక నిమిషం కూడా బోర్ కొట్టలేదు. అప్పుడు ఎప్పుడో చూస్తున్నాను, ఇప్పుడు కూడా అట్లే ఉంది మూవీ. ఎప్పుడు బొమ్మరిల్లు క్లాసిక్కే. అండ్ కల్ట్ క్లాసిక్ మూవీ, కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ. అంటే క్లీన్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అంటే ఇట్లే ఉంటుంది. ఓ హీరోయిన్ వెంట పడే పని లేదు, హీరో వెంట పడే పని లేదు. ఒక బాండ్ బిల్డ్ అయ్యే, ఫ్రెండ్షిప్ నుంచి బిల్డ్ అయ్యే లవ్వే బొమ్మరిల్లు. లిటరలీ సూపర్ ఉంది. అండ్ దయచేసి బొమ్మరిల్లు ఫాదర్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది కదా. అట్లా దయచేసి కొంచెం ఫ్రీడమ్ లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, లైక్ పేరెంట్స్ని వాళ్ళ చిల్డ్రన్స్కి. వాళ్ళకి ఏం కావాలో అది చేయిపోయండి. అండ్ వాళ్ళని కొంచెం ఫ్రీడమ్గా ఉండనివ్వండి. అదే నేను చెప్తున్నాను. బొమ్మరిల్లు ఇస్ కల్ట్ క్లాసిక్ అండ్ లిటరలీ ఒక రిఫ్రెషింగ్ ఎవర్ గ్రీన్ మెమరీ అని చెప్పాను నేను. అంతే ఫ్రెండ్స్, ఇదే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. లైక్ ఆల్రెడీ 700 దాటిపోయినాం. అండ్ ఇంకా తగ్గేదే లేదు. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ వైపు దూసుకెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 800. ఇంకా నా ఛానల్ని అందరికి షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. అండ్ దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఏ క్లిప్ పెట్టలేదు, ఎందుకంటే అది కాపీరైట్ పడుతుంది. ఇన్ కేస్ ఏ క్లిప్ పెట్టినా కూడా కాపీరైట్ పడుతుంది. గబ్బర్ సింగ్ 3 కూడా 3 అప్లోడ్ చేయలేదు, కానీ గబ్బర్ సింగ్ పెడితే కాపీరైట్ వేస్తున్నారు. అందుకే నేను వేయట్లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. అదే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.